గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్ కోహినూర్ హోటల్ ఎదురుగా సాయి కుమారి అనే మహిళ రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుతోంది. అయితే ఇటీవల ఓ వీడియో వల్ల కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయ్యారు. దీంతో ఆ ఫుడ్ స్టాల్కు ఇటీవల రద్దీ పెరిగింది. చాలామంది ఆ ఫుడ్ స్టాల్ వద్ద గుమికూడుతున్నారు. ఆమెతో వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ను ట్రాఫిక్ పోలీసులు బంద్ చేయించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు ఎక్కువ మంది వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని మూసేయించారు. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను మూసివేయించడంపై పలువురు నెటిజన్స్ స్పందిస్తున్నారు. హీరో సందీప్ కిషన్ సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు చాలామంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా మారుతున్నారు. ఇటీవల కాలంలో మహిళా సాధికారితకు నేను చూసిన ఉదాహరణ ఆమె. నేను నా టీం ఆమెతో మాట్లాడతాం, ఆమెకు వీలైనంత మేర సాయం చేస్తాం అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇక కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మూతపడటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సీఎం వైఎస్ జగన్ పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వం ఉండటంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారు. జగనన్న అభిమానాన్ని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అని ఎక్స్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్పై మాటల యుద్ధం కొనసాగుతుంది. కుమారి ఆంటీ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేయడంతో రాజకీయంగా ఇరు రాష్ట్రాల మధ్య పరిస్థితిని హీటెక్కించింది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు తన ఒక్క బండిని మాత్రమే ఆపారని, మిగతా అందరి వ్యాపారులకు అనుమతి ఇచ్చి తన ఒక్కరి పట్ల ఎందుకిలా అని కుమారి ఆంటీ ప్రశ్నిస్తున్నారు. కస్టమర్లకు పార్కింగ్ సౌకర్యం చూపించాలని పోలీసులు చెప్తున్నారు, కానీ నాకంత స్తోమత లేదు అని ఆమె అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం కుమారి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ను వారి సొంత స్థలంలో చేయడం లేదు. కస్టమర్ల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడికి వచ్చే కస్టమర్లు రోడ్డుపై వాహనాలు పార్కు చేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించని వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి చెప్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. అయితే వైసీపీ ప్రతిదీ రాజకీయం చేస్తుందని, చిన్న విషయాలకి కూడా బాబు, పవన్, రేవంత్లకు ముడిపెట్టం ఏంటి అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.